మీరందరూ వెళ్ళి పోడియంస్లో కూర్చొని మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ గారితో ఏకంగా కంపారిజన్ చేసేస్తే ఎలా కంపేర్ చేసుకుంటావు దువ్వాడ నువ్వు పవన్ కళ్యాణ్ గారితో? ఆయన బాంబులు చుట్టలేదే, ఆయన పిల్లల మీద చెయ్యెత్తలేదే, ఆయన పైన వాళ్ళ భార్యలు వచ్చి బయట గొడవ పడలేదే, బూతులు తిట్టుకోలేదే, కుటుంబాలు కొట్టుకోలేదే. ఆయన పిల్లలు ఆయనతో బాగానే ఉంటారు, చాలా మర్యాదగా తీసుకెళ్తారు ఆడపిల్లలిద్దరిని. కొడుకు కోసం కూడా చాలా ప్రేమగా ఉంటారు, ప్రేమ ఆప్యాయత. నువ్వు ఉన్నావా మీ పిల్లలతో? ఇప్పుడు ఆయన విడాకులు ఇచ్చుకుని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. లీగల్లీ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ ఈస్ రైట్యస్ వే. ఒక రైట్యస్ వేలో వెళ్ళిన పర్సన్తో కూడా నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు దువ్వాడ. ఆ రోజు కూర్చుని నువ్వేమన్నావు? ఏకపత్నివ్రతుడుగా ఉండాలన్నావు. నీకు అనుకూలించినప్పుడు వాతావరణం ఆయన అడగండి కావాలంటే, నన్ను ఎందుకు అడుగుతాడు? ఎందుకంటే నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి. నేను గట్టిగా ప్రశ్నిస్తే సమాధానం లేదు, నువ్వెలాంటి ప్రజానాయకుడు అని అడుగుతారు కాబట్టి. ఇదే ఒక నార్మల్ పర్సన్ ఇంటి పక్కన ఎవడో ఉంటే ఎవడు పట్టించుకోడు. గెలిపిస్తా, ఇండిపెండెంట్గా నుంచోబెడతా అని చిటికలు ఎంత గట్టిగా వేసి చెప్తున్నారంటే ఆయన. ఇంత అన్నప్పుడు, నీకు ఇంత ధైర్యమే ఉన్నప్పుడు, నువ్వు ఇంత గెలిపిస్తా అన్నప్పుడు నిన్ను అడుగుతారు. నువ్వు కంట్రోల్ చేసుకో ఆ పక్కనున్న అమ్మాయిని, మాధురిని. అర్జెంటుగా మా ఆయన అన్న మాట ఆపాలి. విడాకులు వచ్చిన తర్వాత మా ఆయన కాదు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వీడియోలు చేసుకుంటే ఎవరికి సంబంధం లేదు.